మనం సివిక్స్లో అంటే పొలిటికల్ సైన్స్లో భాగంగా డెమోక్రటిక్ పాలిటిక్స్లో భాగంగా ఫస్ట్ పవర్ షేరింగ్లో మనకి శ్రీలంక అనేది అఫీషియల్ లాంగ్వేజ్గా సింహాలను గుర్తించడం గురించి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అనేది ఉంది. దాని గురించి మరింత వివరంగా ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. శ్రీలంకలో 1956లో ప్రవేశపెట్టిన అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్, దీనిని సాధారణంగా సింహళ ఓన్లీ యాక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది సింహళ భాషకు సింహళ లాంగ్వేజ్కు ప్రత్యేక హోదా కల్పించింది. ఈ చట్టం ద్వారా సింహళ భాషను శ్రీలంకలో ఏకైక అధికార భాషగా గుర్తించారు. అందువల్ల తమిళ భాష అధికార స్థానాన్ని కోల్పోయింది. ఈ చట్టాన్ని 1956లో అప్పటి ప్రధానమంత్రి SWRD బండారనాయక ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యొక్క చట్టం వల్ల కలిగిన ప్రభావాలు మరియు ఉపయోగాలు అంటే పాజిటివ్ నెగిటివ్ కూడా ఇక్కడ నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. సింహళ దృక్కోణం నుండి అంటే సింహళల యొక్క వ్యూ నుండి మనం చూస్తే ఉద్దేశించినటువంటి ఉపయోగాలు అంటే పాజిటివ్ ఇన్ఫాక్ట్ ఎలా ఉంది అంటే సింహళలు వాళ్ళ దృష్టితో కనుక చూస్తే దీంట్లో ఒక మంచి కూడా దాగి ఉంది. ఏంటి వాళ్ళ దృష్టిలో చూస్తే సింహళ భాషకు జాతీయ గుర్తింపు మరియు దానికి సార్వభౌమాధికారం అనేది కలుగుతుంది అని చెప్పి వాళ్ళు భావించారు. ఎలాగా? ఈ యొక్క చట్టం ద్వారా శ్రీలంక తమ వలసవాద అంటే కొలోనియల్ వారసత్వం నుండి ఆ వలసవాద వారసత్వం అంటే బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ అధికార భాషగా ఉండేది. ఇప్పుడు ఏమైంది? వలసవాద వారసత్వం నుండి బయటపడి సింహళీల యొక్క సంస్కృతి మరియు గుర్తింపును పునరుద్ధరించాలని భావించారు. దీంట్లో సింహళల యొక్క తప్పు ఏమీ లేదు. అంటే బ్రిటిష్ వాడు ఆ యొక్క శ్రీలంకను వదిలి వెళ్ళిపోయాడు. 1948లో వీళ్ళకు ఇండిపెండెన్స్ ఇచ్చాడు. కాబట్టి అప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరుండేవారు? ఇంగ్లీష్ ఎవరికైతే వచ్చో, ఇంగ్లీష్ ఎవరైతే ఆ యొక్క సివిల్ సర్వీస్ రాస్తారో ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళకు మాత్రమే ఎక్కువగా ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దాన్ని తీసేసి ఆ ఇంగ్లీష్ ప్రాధాన్యత తీసేసి సింహళ లాంగ్వేజ్కి గుర్తింపించి దాని యొక్క సంస్కృతిని కూడా దానికి ఒక గుర్తింపు కూడా తీసుకురావాలంటంలో సింహళల యొక్క మనం వాళ్ళని తప్పు పట్టడానికి అయితే లేదు. ఎందుకు ఇది చేశారంటే సింహళీలు ఎక్కువ మంది ఉన్నందున వారు భాషకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఇంకొకటి ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీ అనేది సాధించవచ్చు అని చెప్పి ఆశించారు. దాంట్లో సింహళల యొక్క తప్పేమీ లేదు. రెండవది, ఈ యొక్క యాక్ట్ ద్వారా మనకు ఇంకొకటి ఆ యొక్క గవర్నమెంట్ సర్వీసుల్లో సింహళుల యొక్క పాత్ర పెరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సింహళ లాంగ్వేజ్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు. ఎందుకని? ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ అలాగే ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో సింహళీలకు అవకాశాలు పెరుగుతాయి. అంతకుముందు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. ఇక మూడవది, విద్య మరియు పరిపాలనా సౌలభ్యం. ఇది ఒక ఇంపార్టెంట్. సింహళీలు తమ మాతృభాషలోనే విద్యను అభ్యసించడానికి అలాగే ఆ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కార్యకలాపాల్లోని పాల్గొనడానికి అవకాశం లభించింది. ఇది వారికి మరింత సౌకర్యవంతంగా మారింది. ఇక నాలుగవది వచ్చేటప్పటికి భాషా పరిరక్షణ మరియు అభివృద్ధి. సింహళ భాష ఎప్పుడైతే అఫీషియల్ లాంగ్వేజ్ చేశారో ఆ సింహళ భాష యొక్క పరిరక్షణకు అలాగే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ దాన్ని డెవలప్మెంట్ చేయడానికి కానీ ఈ చట్టం అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసింది. ఈ విధంగా మనకి ఇన్ని రకాలుగా దానివల్ల ఉపయోగం అనేది ఉంది. మరి దీనివల్ల కొన్ని ప్రతికూలమైనటువంటి నెగిటివ్ ఇన్ఫాక్ట్ కలిగింది. అసలు చెప్పాలి అంటే తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా జరిగినాయి. ఎక్స్ట్రీమ్ ఆ యొక్క ఈవెంట్స్ అనేది కూడా జరిగినాయి. ఏంటి? మెయిన్గా తమిళ మైనారిటీల పట్ల వివక్షత. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తమిళ మైనారిటీల పట్ల వివక్షత ఏంటి? ఈ చట్టం అనేది
తమిళ భాషను అధికార భాషా జాబితా నుండి మినహాయించింది. అంటే దాన్ని పట్టించుకోలేదు, దాన్ని తీసివేసింది. దీనివల్ల తమిళులు తీవ్రంగా ఏం చేశారంటే ప్రభావితమయ్యారు. ఎందుకని? ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా అవకాశాల్లో వారికి అన్యాయం జరిగిందని భావించారు. ఎందుకని? ఒకవేళ సింహళ గవర్నమెంటు ఆ యొక్క రిలీజ్ చేసేటువంటి ఆ సివిల్ సర్వీస్ ఎగ్జాము తమిళులు రాయాలి అంటే, తమిళ భాష వచ్చిన వాళ్ళు, తమిళ ఆ యొక్క మాతృభాషగా కలిగిన వాళ్ళు రాయాలి అంటే ఖచ్చితంగా సింహళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సింహళ లాంగ్వేజ్ నేర్చుకునే వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందటం కష్టమైపోయింది. దాంతో తమిళ మైనారిటీల పట్ల ఈ వివక్షత అనేది అస్సలు ఏం చేసిందంటే తీవ్ర పరిణామాలకు దారితీసింది. రెండు, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే జాతి వివక్షతకు, ఆ యొక్క ఎథనిక్ ఏదైతే ఉందో ఆ జాతి వివక్షత మరియు ఘర్షణలకు దారితీసింది. ఈ చట్టం సింహళీలు మరియు తమిళుల మధ్య తీవ్రమైనటువంటి జాతి వైరుధ్యాలకు, ఘర్షణలకు దారితీసింది. తమిళులు తమ భాష మరియు సంస్కృతిపై దాడిని చూశారన్నమాట. అంటే వీళ్ళు తమిళుల మీద దాడి చేయటం, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ భాషని, అసలు భయంకరమైన పరిస్థితిని వాళ్ళు చూశారు. దానికి ఆ యొక్క ఈ యాక్ట్ అనేది దాని మీద చాలా ప్రభావితం చూపించింది. ఇక మూడవది వచ్చేటప్పటికి సివిల్ వార్కి ఇది పునాది. ఏంటి సివిల్ వార్ అంటే ఏంటి? ఒక కంట్రీ లోపల ఉన్నటువంటి 2 ఎథనిక్ గ్రూప్స్ మధ్య మనకి వార్ అనేది జరిగితే, అంటే ఇద్దరూ కూడా ఆ కంట్రీకే చెందిన వాళ్ళు, ఇలాగా ఆ కంట్రీకే చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య 2 గ్రూప్స్ మధ్య కనుక వార్ జరిగితే దాన్ని సివిల్ వార్ అంటారు. ఈ యొక్క ఏం చేసిందంటే ఈ యొక్క యాక్ట్ అనేది 1956 యాక్ట్ అనేది సింహళ ఆ యొక్క సివిల్ వార్కి దారితీసింది శ్రీలంకలోని. సింహళ ఓన్లీ యాక్ట్ అనేది శ్రీలంకలో మనకి దశాబ్దాల పాటు, ఒకటి కాదండి, 1-2 సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాలు అంటే 10 years అని, దశాబ్దాల పాటు సాగిన ఆ యొక్క అంతర్యుద్ధం అంటే సివిల్ వార్కి ఒక ప్రధాన కారణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. తమిళుల హక్కుల ఉల్లంఘన మరియు అణిచివేత భావన వారిలో వేర్పాటువాద ఉద్యమాలకు దారితీసింది. ఏ కంట్రీ అయినా కూడా ఆ కంట్రీలో వేర్పాటువాద ఉద్యమాలు కనుక జరిగితే అక్కడ గవర్నమెంట్ అనేది పొలిటికల్గా గాను చాలా ఇన్స్టెబిలిటీగా ఉండటానికి ఉంటుందన్నమాట. ఇదే జరిగింది. దీనివల్ల ఏం జరిగింది అంటే, ఇక 4th లాస్ ఏంటి అంటే, డిసడ్వాంటేజ్ ఏంటంటే దేశంపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపింది. ఈ చట్టం ఏం చేసిందంటే శ్రీలంక సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాలంగా, అంటే ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా దాని ఇన్ఫాక్ట్ అనేది ఉంటే దాన్ని దీర్ఘకాలిక ప్రభావం అంటారు. ఈ విధంగా శ్రీలంక చేసినటువంటి ఈ యొక్క మిస్టేక్ వల్ల, శ్రీలంక గవర్నమెంట్ చేసినటువంటి ఈ యొక్క దీనివల్ల దీర్ఘకాలికంగా సామాజికంగా, అంటే సోషల్గాను, పొలిటికల్గా గాను, ఎకనామికల్గాను ఆ యొక్క దీర్ఘకాలం లాంగ్ టైం ఏం చేసిందంటే దాని యొక్క ప్రభావం అనేది చూపించింది. దీనివల్ల ఏమైంది అంటే దేశంలో శాంతి భద్రతలు, స్థిరత్వం దెబ్బతిన్నాయని. దీనివల్ల ఆ దేశంలో శాంతి అనేది, పీస్ అనేది కొరవడింది, స్థిరత్వం అనేది దెబ్బతిన్నదన్నమాట. ఇక మనం టోటల్గా సారాంశం చూస్తే శ్రీలంక ప్రభుత్వం ఈ యొక్క 1956లో సింహళ భాషకు ప్రత్యేక హోదా కల్పించడానికి తీసుకున్న సింహళ ఓన్లీ యాక్ట్ ఆ భాష మరియు సింహళీలకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ కూడా తమిళ మైనారిటీల హక్కులను విస్మరించి వారిలో తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమైంది. ఇది శ్రీలంక చరిత్రలో ఒక వివాదాస్పద మరియు వినాశకరమైన మలుపుగా పరిగణించబడుతుంది. ఇది దేశంలో అశాంతికి మరియు అంతర్యుద్ధానికి దారితీసింది. 1958లో ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ యొక్క తమిళులు చేసినటువంటి తీవ్రమైనటువంటి హింసాఘటనలు జరిగి ఇరు పక్షాల్లోని చాలామంది చనిపోవడం అనేది జరిగింది. తరువాత దశలో ప్రభుత్వం తమిళ భాషకు కూడా అధికార భాషా స్థాయి ఇచ్చేందుకు కొన్ని చర్యలు తీసుకుంది. ఇప్పుడు 1987లో ఆ యొక్క 13వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క 1956 నాటి సృష్టించిన చీలికలు మాత్రం గణనీయమైనటువంటి ప్రభావం చూపించాయి. అటు రాజకీయ, సామాజిక చరిత్రలో ఆ యొక్క శ్రీలంక యొక్క రాజకీయ, సామాజిక చరిత్రను ఏం చేసిందంటే ఇది
కీలకం మలుపు అనేది తిప్పడం అనేది జరిగింది.